నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసులు, టీచర్ మేడం. ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి? టీచర్ మేడం, అనంతపురం. అయితే కమ్యూనిటీ బేస్ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటాము. మా పిల్లల్ని కమ్యూనిటీ పిల్లలకి కొంచెం హెల్ప్ చేయడము, పూర్ పీపుల్కి. తర్వాత ఆ పిల్లల్ని హైయర్ స్టడీస్ కోసం ఎక్కడైనా ఉంటే తెలుసుకొని రికమెండ్ చేయడము, ఇవన్నీ చేస్తుంటాం మేడం యాజ్ ఎ టీచర్గా. తర్వాత కమ్యూనిటీ బేస్తో ఒక టీచర్ సంఘం కూడా పెట్టాము. దాంతో పూర్ విద్యార్థులకి మేము హెల్ప్ చేస్తుంటాము. మా డోనర్స్ని పట్టుకొని మన అమలాపురంలో 200 మంది విద్యార్థులకు ఒకరికి 5,000 డొనేషన్ చేయించాము. ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ మా అనంతపురంలో ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే మాది ఘాట్ ఏరియా, డోనర్స్ తక్కువ ఉంటారు, బయట నుంచి పిలుచుకురావాలా. ఉన్న వాళ్ళు కొంతమంది ఎంకరేజ్ చేయరు, కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే ఎనీహౌ కమ్యూనిటీతో పిల్లలకు హెల్ప్ చేయాలనేటువంటిది మా ఎయిమ్. ఇప్పటి వరకు ఎంతమందికి చేశారండి టోటల్ ఓవరాల్గా చూసుకుంటే? అంటే దాదాపు అంటే మేము కౌంట్ చేయలేదు, కానీ ఎవ్రీ ఇయర్ పూర్ పీపుల్కి పిల్లలకు బుక్స్ ఇప్పించడము, తర్వాత డ్రెస్సులు ఇప్పించడము, తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్స్ కొన్ని ఉన్నాయి కదా, ఇంజనీరింగ్ చదివే పిల్లలకు ల్యాప్టాప్స్, ఇట్లాంటివి మనం డోనర్స్ని పట్టుకొని హెల్ప్ చేస్తుంటాం మేడం. తర్వాత మేము ఒక తోరి ప్రోగ్రామ్ మనము గుంటూరులో తులసిరామ్ ప్రభు ఉన్నారు, సార్ ద్వారా కూడా మేము ఒక 45 మంది పిల్లలకు ల్యాప్టాప్స్ డొనేట్ చేయించాం. తర్వాత స్కాలర్షిప్ కూడా సార్ ద్వారా రికమెండ్ చేయించాం మేడం. సో మీరు ఎప్పుడు నుంచి అటెండ్ అవుతున్నారు ఐకాన్కి? లాస్ట్ ఇయర్ అటెండ్ అయ్యాను ఐకాన్కు, ఈ సంవత్సరం కూడా అటెండ్ అయ్యాను. మా కమ్యూనిటీ బేస్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం మేము తిరుగుతూ ఉంటాం. స్టేట్ వైడ్ ఏపీ అంతా తిరుగుతుంటాం. తెలంగాణ తక్కువ డివైడ్ అయిపోయింది కాబట్టి ఏపీలో మాత్రం తిరుగుతుంటాం. సో ఇక్కడ జరుగుతున్న సెషన్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? అంటే లాస్ట్ టైం ఓన్లీ 1000 మెంబర్స్తో చేశారు, ఈసారి 3-5+ స్పాట్ కూడా అవుతున్నాయి. మరి ఆ సెషన్స్ ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ సెషన్స్ అటెండ్ అయ్యారు కదా, ఇవి ఎలా అనిపిస్తుంది? ఇది స్ప్రెడ్ కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం 1000 మెంబర్స్ అయ్యి ఈసారి 3,500 దాదాపు ఎక్కువ మందికి అన్నారు. కాబట్టి స్ప్రెడ్ కావడం వల్ల మన వాళ్ళకి మెసేజ్ ఫాస్ట్గా వెళ్తుంది. ఆ మెసేజ్ ద్వారా చాలామంది లాభపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇంకా ఇంప్రూవ్ కావాలని, చాలామంది ద్వారా మనం పోవాలని చెప్పి మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం మేడం. ఓకే, అంటే మీరు ఇప్పుడు అన్నారు చాలామందికి ఎవ్రీ ఇయర్ కూడా మీ తరపు నుంచి పూర్ పీపుల్కి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో చిన్నపిల్లలందరికీ మేము హెల్ప్ చేస్తున్నామన్నారు. అంటే ఓన్లీ ఇక్కడ విలేజెస్లో కూడా చాలామంది ఉంటారు, అంటే దీని గురించి తెలియని వాళ్ళు, దీని గురించి అవగాహన లేని వాళ్ళు, అంటే మీ గురించి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసే అవకాశం ఉందంటారా? ఏ విధంగా చేస్తారు? నేను 34 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది. 34 ఇయర్స్ సర్వీస్లో నేను థర్డ్ ఇయర్ మాత్రమే నేను మండల్ హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్నాను. అంతకుముందు అంతా రూరల్లో వర్క్ చేస్తున్నా. రూరల్లో పనిచేసేటప్పుడు దాదాపు గోరంట్లైజ్ అనేది అనంతపురం జిల్లాలో కొంచెం రూరల్ రిమోట్ కంట్రోల్, అక్కడ కూడా నేను 17 సంవత్సరాలు పనిచేసా. విలేజెస్లో పనిచేసినప్పుడు ఎక్కువగా విలేజెస్లో ఉన్న విద్యార్థులకు మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే టౌన్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంటుంది వాళ్ళకి, దే కెన్ నో ద సిచ్యువేషన్. కాబట్టి విద్యార్థులకే మేము రూరల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఓకే, రూరల్ వాళ్ళనే మేము ఇంప్రూవ్ చేస్తున్నాము, ఎంకరేజ్ కూడా చేస్తున్నాం మేడం. వాళ్ళ ద్వారా ఇప్పుడు మా దగ్గర కొంతమంది పిల్లలు బీటెక్ చదివినారు, డాక్టర్లు అయినారు. ఆ పిల్లలు మాకు ఇంపోజ్ చేస్తున్నారు, సార్ ఎక్కడైనా పిల్లలు ఉంటే చెప్పండి, మేము హెల్ప్ చేస్తాం, మీరు చేసినట్టుగా మీకు గైడెన్స్ ఇవ్వమంటే గైడెన్స్ ఇస్తామని పిల్లలు మాకు ఎంకరేజ్ చేస్తున్నారు మేడం. ఆ పిల్లల ద్వారా కొంతమందికి మేము పిల్లల్ని అటాచ్ చేస్తున్నాం. అంటే స్కాలర్షిప్స్ లేదా వాళ్ళకు ఎన్లైట్ చేయడం, ఇప్పుడు కొన్ని కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్సెస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పడము, ఆ పిల్లల ద్వారా వాళ్ళు డెవలప్ అయినటువంటి విధానాన్ని చెప్పడము. నా కొడుకు బెంగళూరులో ఇంజనీరింగ్ చేయబోయినప్పుడు నా స్టూడెంట్ ఆయన వచ్చినాడు, బెంగళూరులో ఐటీ చేస్తున్నాడు. ఆ పిల్లవాడు వచ్చినాడు, నేను ఇట్లా వచ్చినానని చెప్పి ఆ పిల్లవాడు వచ్చి మా బాబుకి ఎంకరేజ్ చేస్తున్నాడు. మీ నాన్న మాకు ఆ రోజు సలహా ఇచ్చి ఆ ఫీజులు కట్టించడం వల్ల ఈరోజు మేము బెంగళూరులో నేను ఐటీ చేస్తున్నాను, సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నానని అట్లా ఎంకరేజ్ పిల్లలతో కూడా మేము వేరే పిల్లలకు ఎంకరేజ్ చేస్తున్నాం, రూరల్ పీపుల్కి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, చదవడం అనేది తెలియదు, ఓన్లీ ఫీజు రీంబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు కొంచెం డెవలప్ అయినారు మేడం. అటువంటి వారికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఓవరాల్గా మీరు చేసే హెల్ప్ గురించి కానీ లేకపోతే టోటల్గా ఐకాన్ గురించి కానీ టోటల్గా మీరు ఏం చెప్తారు మేడం? ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇది మనకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది తెలవడానికి కానీ మళ్ళీ ఏదో తెలుసుకోవడానికి కానీ. ఇప్పుడు మధ్యాహ్నం పూట లాస్ట్ టైం మధ్యాహ్నం అంతా బిజినెస్ పైన, ఎడ్యుకేషన్, కెరీర్ గైడెన్స్ పైన వాళ్ళు చాలా సలహాలు ఇచ్చారు. దానివల్ల చాలామందికి తెలియడం వల్ల పిల్లలు కొంచెం ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు తెలుసుకొని వాళ్ళ భవిష్యత్తు బాగా కావడానికి కూడా అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఇది మంచి ప్లాట్ఫామ్ మేడం. చాలా వాళ్ళకు చాలా ఉత్తూరు కాంగ్రాట్ చెప్తున్నాం. ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్లో మంచి మన వాళ్ళని కలిపి మన వాళ్ళని డెవలప్ చేయడం అనేది వాళ్ళకి మంచి కాన్సెప్ట్ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఐకాన్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.